అవకాశవాద రాజకీయాలు మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా సుభాన్ గారు మీకు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, మిత్రులు రవికిరణ్ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం అండి. అలాగే మోక ఆనంద్ సాగర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సాగర్ గారు నమస్తే అండి. మిత్రులు ఆనంద్ సాగర్ గారికి కూడా శుభ మధ్యాహ్నం. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, చిన్నప్పటి నుంచి నేను ఈ పంట గురించి, ఈ పంట వల్ల జరుగుతున్నటువంటి పరిణామాల గురించి, రైతుల కష్ట నష్టాల గురించి క్షుణ్ణంగా తెలిసిన వాడిని. చాలా మంది రైతులు దీనివల్ల ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో, తర్వాత బాగుపడ్డారో కూడా తెలుసు. ఒకనాడు పరిస్థితులు వేరు, కానీ ఈరోజు పరిస్థితులు వేరు. నాకు తెలిసి చాలా ప్రాంతాల్లో, చాలా గ్రామాల్లో రైతులు అంటే ఎవరైతే భూమి యజమానులు ఉన్నారో వాళ్ళు ఈ పంటను వేయటం కూడా తగ్గిపోయింది. కౌలు రైతులు కూడా వేయటం మొదలు పెట్టారు. సహజంగానే ఒకనాడు గ్రామాల్లో చూసుకుంటా ఉంటే, ముఖ్యంగా మోతుబరి రైతులు 2-3 బ్యార్నీలు కూడా వాళ్ళ యొక్క చావిళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకున్న సందర్భాలు కూడా నాకు తెలుసు. వాటికి వాళ్ళు కౌలుకి ఇచ్చిన సందర్భంగా వాటికి కూడా డిమాండ్ ఉండేది. కానీ ఈరోజు పరిస్థితులు దానికి అనుగుణంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటా ఉంటే మనం ఈ ధూమపానాన్ని నిషేధించాల్సిన పరిస్థితి మనకు కనపడతా ఉన్నా కూడా ప్రభుత్వాలు వీటిని ప్రోత్సహించడం కూడా ఒక రకంగా కారణం అని అయితే నేను భావిస్తున్నాను. ప్రభుత్వాలు నియంత్రించవచ్చు, వాళ్ళకి అవకాశం కూడా ఉంది. కానీ వాళ్ళు చూసి చూడనట్టు ఏదైతే ఓట్ల రాజకీయంలో వాళ్ళు కూడా కొట్టుకుపోతూ సరైన విధంగా ప్రజలకి ఏది హాని, ఏది మేలు, అలాగే రైతులకు ఏది ఉపయోగం అనే దాని మీద దృష్టి పెట్టకుండా తాత్కాలికంగా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నందువల్ల దీన్ని ఈ విధంగా మనం పెద్ద ఎత్తున చూడాల్సిన పరిస్థితి ఉందని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఎల్నినో సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇబ్బందులే ఈరోజు భారతదేశం కూడా ఎదుర్కొంటా ఉంది. ఉత్పత్తులు నిజంగానే విదేశాలకి ఎగుమతులు ఆగిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ దాన్ని రాజకీయం చేసే క్రమంలో భాగంగా రాష్ట్రానికి పెద్దగా సంబంధం లేకపోయినా, మీరన్నట్టు ఇది ఢిల్లీ స్థాయిలో చేయాల్సిన కార్యక్రమం అయినా కూడా రాజకీయాల పబ్బం గడుపుకోవడం కోసం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఎత్తుకోవటం. గతంలో చూసాం మనం పొదిల్లో ఏ విధంగా అయితే రైతుల పరామర్శ పేరుతోటి గిట్టుబాటు ధర కోసం ధర్నా చేస్తామని వెళ్ళి 7 గంటల సేపు ప్రయాణం చేసి అక్కడ రైతులు తీసుకొచ్చినటువంటి బేళ్ల మీద ఏ విధంగా ఎక్కి తొక్కారో మనం చూసాం. నిన్న కూడా అదే జరిగింది, కళ్ళ ముందు కనపడతానే ఉంది. వాళ్ళు ఏ విధంగా విధ్వంసకారులే అని చెప్పైతే నేను భావిస్తున్నాను. నిజంగా రైతులు ఎవరు కూడా వాళ్ళకి తెలుసు, భూమి గురించి వాళ్ళకి తెలుసు, పంట గురించి వాళ్ళకి తెలుసు. భూమిని తల్లిగా చూస్తారు, పంటను వాళ్ళు దైవంగా భావిస్తారు. అలాంటి రైతు పుట్టక పుట్టినవాడు ఎవ్వడు కూడా, నిస్సందేహంగా చెబుతున్నాను మరోసారి, రైతు పుట్టక పుట్టినవాడు ఎవ్వడు కూడా బేళ్ల మీదకి ఇలా తొక్కించడు. నిజంగా రైతు అనేవాడు వాళ్ళు పూజిస్తారు. అలాంటిది పంటను పూజిస్తారు, పంటను దైవంగా భావిస్తారు. అలాంటి రైతులు అక్కడ ఏ విధంగా వాళ్ళు వచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరూ రైతులేనా? నిజంగా రైతులు వచ్చి విధ్వంసానికి పాల్పడతారా? వాళ్ళు తెలిసింది, తను పండించింది 10 మందికి మేలు జరగాలని కోరుకుంటారు. తన ఇంటికి వస్తే ఆతిథ్యం ఇచ్చి వాళ్ళకి భోజనం పెడితే తన కడుపు నిండిపోయినట్టు భావిస్తాడు రైతు అనేవాళ్ళు. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇక్కడే కాదు, గ్రామాల్లో ఎప్పుడైనా పంటల కాలం అయిపోయిన తర్వాత రైతులు మామూలుగా ఈ అంటే గడ్డి కావచ్చు, లేకపోతే వీళ్ళకి సంబంధించిన బియ్యాలు కావచ్చు, అంటే ఒడ్లు కావచ్చు, లేదంటే మినుములు కావచ్చు, అపరాలు కావచ్చు, వాటిని ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి తీసుకెళ్లే సమయంలో ఒకనాడు రైతులు సేద తీరటం కోసం రాత్రిపూట బజార్లో కూర్చొని ఉండేవాళ్ళు. పెద్ద అంతా కూడా పాతకానితో మాట్లాడుకుంటేవాళ్ళు ఫిబ్రవరి నుంచి మే ఆఖరి దాకా. ఆ సందర్భంగా ఎవరన్నా రైతులు ఈ గడ్డి వాములు తీసుకెళ్తా ఉంటే వాళ్ళని ఆపి తిన్నామన్నా కూడా కాదని చెప్పి బలవంతంగా వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయించేసి ఆ యొక్క పశువులకి గడ్డి ఏర్పాటు చేసి అంత బాగా చూసుకునేవాడు. అలాంటి రైతు తను పండించిన పంట మీద ఆ విధంగా తొక్కుతారండి? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు రైతులా, లేదంటే ఆ విధ్వంసానికి కారణమైన వ్యక్తుల్ని ఈరోజు వీళ్ళు గుర్తించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? 1 కార్యక్రమం 2 కార్యక్రమాల? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను మొట్టమొదట వినుకొండ వెళ్ళాడు. అక్కడి నుంచి విధ్వంస కార్యక్రమాలను ఎన్నుకుంటూ ముందుకెళ్తానే ఉన్నాడు. కానీ ప్రభుత్వం ఉదాసీనం. ఇది మాత్రం క్షమించరాని నేరం. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఎన్నిసార్లు ఇలా మీరు కట్టడి చేసే అవకాశం మీ చేతిలో ఉండి కూడా ఎందుకు వదిలేస్తున్నారు ఇలా? ఇది ఒకసారి కూడా ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే అతని మీద కోపంతో, అతను చేసినటువంటి విధ్వంసకరమైనటువంటి పాలనతో రైతులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారస్తులనే కాకుండా ఉద్యోగస్తులు అందరూ కూడా ఈ రోజు అతనికి వ్యతిరేకంగా తీర్పిచ్చిన తర్వాత ఇలాంటి విధ్వంస కార్యక్రమాలు అతను చేపడుతూ ఉంటే మీ మీద ఎంతో నమ్మకంతో ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఇదే ప్రజలు ఈ రోజు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. ఏంటంటే 2 కిలోమీటర్లకి 2 గంటల. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు?
ఏంటి ఈ యొక్క వాళ్ళ జనాలు సమీకరించడం, దీనివల్ల ఏం సాధిస్తారనుకుంటున్నారు వాళ్ళు? ఇంకా కూడా వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. వాళ్ళ మీద ఈరోజు భయం ఇంకా పెంచుకుంటూ వెళ్తానే ఉన్నారు వాళ్ళు చేసే కార్యక్రమం వల్ల. నిజంగానే అది మంచిదే, కానీ ప్రభుత్వం ఉదాసీనం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించకపోవటం చాలా తప్పని చెప్పైతే నేను భావిస్తున్నాను. ఒకసారి 2 సార్లు చూస్తారు, ప్రతిసారి ఇదేనా? ప్రతిసారి అతని నిబంధనలు ఉల్లంఘించడమేనా? మీరు ప్రేక్షపాత్ర వహిస్తారా? ప్రకటనలకే పరిమితం అవుతారా? చర్యలు తీసుకోరా? ఏంటిది? ఎందుకు ఈ ఉదాసీనత? ఏంటి మీకు ఏంటో అంటే జగన్మోహన్ రెడ్డి చూసి మీరు భయపడుతున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాలకు మీరు ప్రోత్సహిస్తున్నారా? ప్రతిసారి విధ్వంసం ఏంటండి? ఒక రెంటపాళ్ల పర్యటన చూసుకుంటే ముగ్గురు చనిపోయారు. నిన్న పర్యటన చూసుకుంటా ఉంటే ఆ దివ్య అనే మహిళ మరి చిన్న కొట్టు పెట్టుకొని దాంట్లో హోటల్ నిర్వహించుకుంటా ఉంటే దాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు? తిరిగి మళ్ళీ ఆయనే భయపెట్టేసి మళ్ళీ అనుకూలంగా ఏ విధంగా మాట్లాడిస్తా ఉన్నారు? అంటే ఎందుకు జరుగుతుంది ఇలా? ఎవరి వల్ల జరుగుతుంది ఇలా? ఎవరికి ఉపయోగం దీనివల్ల? రైతుల పరామర్శ అంటే రైతులు ఉండాలా, అలాగే రైతులకు సంబంధించిన సమస్యలని ప్రభుత్వాలకి పొరపాటు చేస్తా ఉంటే ప్రతిపక్షం ఎండగట్టాలా, రైతులందరినీ సమీకరించాలా, ప్రభుత్వం మెడలు వంచాలా, రైతులకు మేలు జరిగే విధంగా చేయాలి. దానికి మనందరం మద్దతు తెలుపుదాం. కానీ ఈ విధ్వంసం ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి మీరు కూడా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దీన్ని ప్రోత్సహిస్తున్నారని నేను చెబుతాను. అంకమరావు గారు, ప్రతిపక్షం అనేది మనకు లేదు. ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నా కూడా ఒక అర్హత ఉండాలి. ప్రతిపక్ష పాత్రకు తగినట్లుగా హుందాగా నడుచుకోవాలి. ఆ హుందాతనమే లేనప్పుడు, కనీసం ప్రతిపక్షాన్ని పిలిపించు హోదాలో లేనప్పుడు ఇంకా ఆ పేరు కూడా అది వైసీపీకి లేని పరిస్థితులే కదా ఇప్పుడు చూడేసేది మనం. కరెక్టే. మరి వాళ్ళకి ఎందుకు ఈ అవకాశం కలగజేస్తున్నారు? ఎక్కడ చూసినా కూడా ఏంటండి ఇది 8వ సారి? ఎందుకు ఇలా జరుగుతుంది? బంగారుపాలెం వెళ్ళారు, తోతాపురి మామిడి రోడ్డు మీద వేసి తొక్కిచ్చారండి ట్రాక్టర్లతోటి, 2 ట్రాక్టర్ల మామిళ్ళు. అలాగే పొదిల్లో విధ్వంసం చేశారు. ఇప్పుడు ఇక్కడ దేవరపల్లిలో విధ్వంసం చేశారు. గుంటూరు మిర్చి యార్డ్లో విధ్వంసం చేశారు. 13 టిక్కీలు ఎత్తుకెళ్లారు. నిన్న భోగాపురం ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా వస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్టు అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన ప్రారంభోత్సవానికి వస్తా ఉంటే 30వ తారీఖు అక్కడికి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? సిద్దిరి అప్పలరాజు కోసం వెళ్ళాడు. మరి ఆయన ఎందుకు పరామర్శించలేదు? ఆయనకు తెలియదా 16 నెలలు జైల్లో ఉండవచ్చు? తెలియదా? మామూలుగా వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయం దాటిపోతే రానిరని? మరి ఎలా? ఎందుకు ఇలా చేస్తున్నాడు? కావాలని చేస్తున్నాడు, ఉదాసీనం వల్ల చేస్తున్నాడు, చర్యలు తీసుకోకపోవడం వల్ల చేస్తున్నాడు, ప్రజలను భయపెట్టాలని చూస్తున్నాడు, విధ్వంసం చేయాలని చూస్తున్నాడు. అయినా సరే మనం చూస్తూ కూర్చోవాలా? చర్యలు ఉండకూడదా? ఒక్కసారి పోలీసులకు అవకాశం ఇచ్చి చూడండి, ఒక్కసారి న్యాయస్థానాలకు అవకాశం ఇచ్చి చూడండి. మళ్ళీ తిరుగుతాడా అతను? ఈ విధంగా చేయగలుగుతాడా? ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేయగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు తర్వాత వచ్చి అయిపోయిన తర్వాత ఇలా చేస్తాడా అలా చేస్తాడా? ఇది న్యాయమేనా, ధర్మమేనా? ఎవరిని అడుగుతున్నారు మీరు? మీరు కదా చర్యలు తీసుకోవాల్సింది. మీరు ఎందుకు వదిలేస్తున్నారు ఇలా? నాకు చిన్నప్పుడు ఉండేది, ఊరి మీద ఆంబోతులను వదిలేవాళ్ళు. ఆ ఆంబోతులు ఏం చేసేయంటే గడ్డి వాం మీదైనా పంటల మీదకైనా ఇళ్లలోకి వచ్చినా కూడా అది గ్రామానికి సంబంధించి దేవతకు సంబంధించిందని చెప్పని వదిలేసేవాళ్ళు. మీరు కూడా వాళ్ళని వదిలేసారో చెప్పండి, మేము కూడా మాట్లాడడం దాని గురించి. ఎందుకు అలా వదిలేస్తున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రాన్ని? ఏంటి విధ్వంసం? మీరు ఈరోజు పెట్టుబడులు ప్రధానమంత్రి గారి సహకారంతో, కేంద్ర ప్రభుత్వం సహకారంతో అద్భుతంగా ఈ రోజు 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చారు. వారానికి ఒకసారి శంకుస్థాపన జరుగుతుంది. మరి ఎన్ని అద్భుతంగా చేస్తూ మీరు ఈ రోజు గ్రామాల్లో 3,000 ఉన్న పెన్షన్లని 4,000 చేశారు. మీరు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, రైతులకి మంచి పనులు చేస్తున్నారు, 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజు నిరుద్యోగుల్ని గుర్తిస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా వాళ్ళు ఏ విధంగా చేయాలి, జాబ్ మేళాలు నిర్వహిస్తా ఉన్నారు. రైతులకు సంబంధించి 20,000 రూపాయలు ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం 6,000 తోటి మీరు 14,000 రూపాయలు ఈ విధంగా చేసుకుంటూ మీరు ముందుకెళ్తున్నారు అన్నారు. మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు. ఇవన్నీ పోతున్నాయి. మీరు మంచి కార్యక్రమాలన్నీ చెప్పుకోకుండా ఈ రోజు ఈ యొక్క అతను చేసిన విధ్వంసం గురించి మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్య స్థితి మనకి ఎందుకు వచ్చింది? 5 సంవత్సరాలు అతను చేసినటువంటి అరాచకాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడి వాళ్ళు శిక్షలు వేయాలి కదా. ఆ విధంగా కాకుండా ఈ విధంగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం? నిస్సందేహంగా ఇది ప్రభుత్వం ఉదాసీనత. ప్రజలు దాన్ని క్షమించరండి. ఇది ఒకటి గమనించుకోవాలి. మీరు చేసే అభివృద్ధి, మీరు చేసే మంచి పనులు, కేంద్రం ఇస్తున్నటువంటి సహాయ సహకారాలు, ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి అంత మంచి కార్యక్రమం జరుగుతుంటే, అంత మంచి కార్యక్రమం చేస్తుంటే ఆయన స్పందించేసి
13,000 మంది మహిళలు ఏదైతే పిల్లలు చేసిన దింసా నృత్యానికి ఆయన మనసు ఉప్పొంగిపోయి ఆయన ట్విట్టర్ చేస్తే దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు, అభివృద్ధి గురించి మాట్లాడుకోవట్లేదు.